భారతీయ సంస్కృతిలో ప్రతి ఆరోగ్య సమస్యకు సంబంధించి కొన్ని దేవతలను ప్రార్థించడం ద్వారా ఉపశమనం పొందవచ్చని నమ్మకం ఉంది. ప్రతి వ్యాధికి అనుగుణంగా సంబంధిత దేవత, మంత్రం లేదా వ్రతం, ఆలయం వంటి విషయాలను ఒక్కొక్కటి వివరంగా ఇక్కడ ఇస్తున్నాము. నెంబర్ 1, జ్వరాలు. మామూలుగా వచ్చే ఫీవర్స్ ఇంక్లూడింగ్ వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఏదైనా కానీ ప్రార్థించవలసిన దేవత ధన్వంతరి దేవుడు. వివరణ: ఆయుర్వేద దైవం, ఆరోగ్యాన్ని కాపాడే దేవుడు. తరచూ జ్వరం బారిన పడేవారు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ ధన్వంతరే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ శ్లోకంని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, కావాల్సినప్పుడు చదువుకోవచ్చు. ప్రత్యేకంగా ధన్వంతరి హోమం చేయించుకోవాలి ఇలా తరచూ జ్వరం బారిన పడేవారు. ఇక రెండవది, గుండె సంబంధిత వ్యాధులు, హార్ట్ ప్రాబ్లమ్స్ కనుక ఇబ్బంది కలిగిస్తూ ఉన్నట్లయితే ప్రార్థించవలసిన దేవత హనుమాన్ స్వామి. వివరణ ఏంటి అంటే, హనుమంతుడి ఉపాసన మానసిక శారీరక బలాన్ని ఇస్తుంది. పఠించవలసిన మంత్రం ఓం హం హనుమతే నమః, ఓం అంజనీసూతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. విశేషంగా మంగళవారం హనుమాన్ చాలీసా పఠించవచ్చు. ఇక మూడవది, క్యాన్సర్. ఇటువంటి జబ్బుల నుంచి మనం దూరంగా ఉండాలి అంటే ప్రార్థించవలసిన దేవత మృత్యుంజయేశ్వరుడు, లార్డ్ శివుడు, మృత్యుంజయ రూపం. మంత్రం వచ్చేసి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిన బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. విశేషంగా సోమవారం రుద్రాభిషేకం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా కేవలం ఒక నమ్మకంతోనే చేయాలి. ఇలాగా అని గుడ్డిగా వైద్యులను సంప్రదించడం మాత్రం చేయకుండా ఉండకండి. ఇక నాలుగవది, నరాల సమస్యలు, నర్వ్స్ డిజార్డర్ ఆర్ పెరాలసిస్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలి అంటే ప్రార్థించవలసిన దేవత సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్. పఠించవలసిన మంత్రం ఓం శరం శరం మురుగ శరం, ఓం వడివేల మయిల్ ఎరుదు సుబ్రహ్మణ్య స్వామినే శరణం. విశేషంగా శుక్రవారాలు కవడి అర్చి చేయవచ్చు. ఇక ఐదవది, తరచూ జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులు, కోల్డ్, కాఫ్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రార్థించవలసిన దేవత శ్రీరుద్రుడు, శివుడు, వాయువుతో సంబంధం ఉన్న దేవుడు. వివరణ ఏంటి అంటే, శివుడు పంచభూతాలలో వాయువు మరియు జలతత్వాలను సమతుల్యం చేస్తాడు. శ్వాసకోశ సంబంధిత సమస్యల నివారణకు రుద్రాభిషేకం చేయడం చాలా శ్రేయస్కరం. పఠించవలసిన మంత్రం ఏమిటి అంటే ఓం నమః శివాయ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిన బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. వీటితో పాటు మనము ప్రసిద్ధ చెందిన ఆలయాలను కూడా వీక్షించాలి. అందులో శ్రీ కాశీ విశ్వనాథ దేవస్థానం వారణాసిలో ఉన్నది. ఇక రెండవది, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్. ఇది వాయులింగ క్షేత్రం. ఈ క్షేత్రాలను వీక్షించడం వలన కూడా మనకున్న సమస్యలను కొంత నివారణ అవుతాయి అని ఒక గాఢ విశ్వాసము. ఇక ఆరవది, మానసిక సమస్యలు, డిప్రెషన్, మెంటల్ ఇల్నెస్ ఆర్ డిప్రెషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం ప్రార్థించవలసిన దేవత వచ్చేసి దుర్గాదేవి, మహిషాసుర మర్దిని. పఠించవలసిన మంత్రం ఓం హైం హ్రీం క్లీం చాముండాయే విచ్చే, ఓం దుర్గాయే నమః, ఓం దుఃఖ హరిణ్యే నమః. విశేషంగా నవరాత్రులలో దుర్గా పూజ చేస్తే మానసిక బలం అనేది పెరుగుతుంది. ఇప్పుడు చెప్పిన వాటన్నిటిలో మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఒక్క నిమిషం పాటు మనకి పఠించడం వలన మనకి ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు కదా, మనకి లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఎటువంటిది ఉండదు. ఇక ఏడవది, పిల్లల ఆరోగ్య సమస్యలు, చిల్డ్రన్స్ హెల్త్ ఇష్యూస్ అన్నమాట. ప్రార్థించవలసిన దేవత వచ్చేసి బాల త్రిపుర సుందరి, షష్ఠీ దేవత. పఠించవలసిన మంత్రం వచ్చేసి ఓం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః, ఓం షష్ఠీ దేవ్యై నమః. విశేషంగా శనివారం బాలా త్రిపుర పూజ చేస్తే పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది అంట.
పిల్లలు తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి సఫర్ అవుతూ ఉంటే ఈ మంత్రాన్ని వారితో పఠించడం మంచిది. ఇక 7వది కళ్ళ సంబంధిత వ్యాధులు, ఐ ప్రాబ్లమ్స్. ప్రార్థించవలసిన దేవత సూర్య భగవానుడు. పఠించవలసిన మంత్రము ఓం ఆద్యానాహ సవిత జపా కుసుమ సాంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో అరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. విశేషంగా ఆదివారం సూర్య నమస్కారాలు చేయవచ్చు. ఇక 9వది తలనొప్పి, హెడేక్ అన్నమాట. తరచూ ఈ ప్రాబ్లం అయితే అందరికీ ఉంటుంది. ప్రార్థించవలసిన దేవత వచ్చేసి గణపతి, వినాయకుడు. వివరంగా తెలుసుకోవాలనుకుంటే వినాయకుడు విఘ్నేశ్వరుడుగా అన్ని అడ్డంకులను తొలగించేవాడు. తల భాగానికి సంబంధించిన కష్టాలను తొలగించడంలో ఆయన్ని ప్రార్థించడం ఉపయోగకరం. ఆయనకు జ్ఞానదాతగా కూడా భావిస్తారు. మానసిక ఒత్తిడి తొలగించేందుకు గణపతిని పూజించడం మంచి మార్గం. గణపతి మంత్రం ఓం గం గణపతియే నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నిత్యం పట్టడం వల్ల తలనొప్పి తగ్గడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక ప్రత్యేక పూజలు ఏంటి అంటే వినాయక చవితి నాడు గణపతి హోమం చేయించడం, సోమవారం గణేష పూజ, ప్రతిరోజు మోగాళ్లపై కూర్చొని 21 దుర్వా గడ్డి గణపతికి సమర్పించడం. ఇలా చేయడం వలన తలనొప్పి నుంచి నివారణ పొందవచ్చు అనేది నమ్మిక. ప్రసిద్ధ ఆలయాల తలనొప్పికి శాంతి లభించేదిగా భావించే దేవస్థానాలు ఏమి అంటే శ్రీ సిద్ధి వినాయక ఆలయం ముంబైలో ఉంది, కాణిపాక గణపతి ఆలయం ఆంధ్రప్రదేశ్, శ్రీకట్టుల వాలస గణపతి ఆలయం విశాఖపట్నం సమీపంలో ఉంది. ఈ ఆలయాలను వీక్షించి మనకు ఉన్న బాధని చెప్పుకొని తగ్గించాలని ఆ దేవుడిని ప్రార్థించుకుంటే తగ్గుతుంది. ఇక లాస్ట్ది చివరిది 10వది బ్యాక్ పెయిన్. ప్రార్థించవలసిన దేవత వచ్చేసి శ్రీ విష్ణుమూర్తి ఆదిశేషునిపై విరాజిల్లే రూపం. వివరణ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద విశ్రాంతిగా ఉంటాడు. ఆదిశేషుడు స్థిరతకు మెదడు కమర భాగాలకు సూచిక. పిండి కశేరుక సంబంధిత స్పైన్ రిలేటెడ్ సమస్యలకు శ్రీహరి ధ్యానం శరీర స్థిరత్వాన్ని ఇస్తుంది. పఠించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పఠించండి. శరీర మానసిక శాంతి కలుగుతుంది. ప్రత్యేక పూజలు వ్రతాలు ఏంటి అంటే వెన్నెముక సమస్యల నుంచి, బ్యాక్ పెయిన్ నుంచి ఉపశమనం పొందాలి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. శని సంబంధిత బాధలకు ఉపశమనం, శనివారం శనిదేవుని పూజ, శరీర కష్టం, కర్మ సంబంధిత బాధలు తగ్గుతాయి. అలాగే శ్రీ సుదర్శన హోమం, నారాయణ కవచ పఠనం. ప్రసిద్ధ దేవాలయాలు వీక్షించవలసినవి ఏంటి అంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ వెంకటేశ్వర స్వామి గుడికి కాలి నడకతో మెట్ల మార్గంతో వెళితే మనకి ఉన్న శారీరక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే అహోబిలం నరసింహస్వామి ఆలయం శరీర శక్తి రక్షణకు వీక్షించవలసిన ఒక ప్రసిద్ధమైన ఆలయం. అలాగే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. అనంత అనే పదం వెన్నెముక స్థైర్యానికి సంకేతం. విపరీతంగా ఇటువంటి బాధల నుంచి పడుతున్న వారు ఒక్కసారి ట్రై చేసి చూడండి. తగ్గుతుందేమో అన్న ఒక్క నమ్మకంతో ప్రయత్నించండి. డెఫినెట్గా ఫలితాన్ని పొందుతారు. ఇక కంక్లూజన్ ఏంటంటే ఇవి ప్రాచీన ఆధ్యాత్మిక నమ్మకాల ఆధారంగా సూచనలు మాత్రమే. ఆరోగ్య సమస్య విషయంలో తప్పకుండా వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం. ఇది చెప్పిందంతా ఒక నమ్మకంతో చేయండి.